ఇది వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు రెస్పెక్ట్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రవర్తన ఇది. సీరియస్. ఈ బ్యాగ్ ఇది చూడండి. ఇప్పుడు ఈ చేసిన తప్పుని కవర్ చేసుకోనికే ఆడ మేము ట్రాన్స్జెండర్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అడిగామో అందులో ఒక ఆమె భవానీమాల వేసుకొని ఉండే, ఆ భవానీమాల వేసుకున్నామని తను గేట్ నుండి బయటికి రాగానే ఏంటమ్మా డబ్బులు అడుగుతున్నావు, నువ్వు ఏదన్నా వ్యభచారి పని చేసుకొని బతకొచ్చు కదా అన్నాడంట. అంటే సెక్స్ వర్క్ చేసుకొని బతకొచ్చు కదా అన్నాడంట. రాగానే ఇట్లా అయినా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. మీరు పెట్టినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా, మీ ఫోన్ లో రిలీజ్ చేసింది. ఆయన అంత కోపంలో తన బిడ్డ చావుని కోరినా కూడా అప్పటికి కూడా మిమ్మల్ని బహువచనం తోటి సంబోధిస్తున్నాడు. అమ్మా నడువుండమ్మాయిడికి వెళ్ళి అని అంత కోపంలో కూడా అమ్మ అంటున్నాడు. అలాంటిది మీరు ఆ పని చేసి బతుకుండి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. మీరు ఏలు పెట్టే సందు ఉంటేనే కాలు పెడతారు. ఆ మాట మాట్లాడితే మీరు సామరస్యంగా ప్రవర్తించినారు. మీరు ఇంట్లో కూసోరు పోయి ఆ మాట మాట్లాడితే ఇల్లంతా అల్లా కల్లోలం చేయరు. మీరు ఏమనక ముందే ఇంత దౌర్జన్యాలు చేస్తారే, అంత పెద్ద మాట మాట్లాడితే ఊరుకుంటారా మీరు? మాకు తెలియదా? నిజం మాట్లాడండి. సరే జరిగిపోయిందండి, చేసింది తప్పండి, మేము ఇంకోసారి ఇట్లా చేయకుండా చూసుకుంటామండి, మా పిల్లలకు మేము పెరిగే పద్ధతి నేర్పిస్తామండి, భిక్షాటన పద్ధతి నేర్పిస్తామండి, ఇలా కాదు ఉండాల్సింది ఇలా అని చెప్తామండి అని వచ్చి మాట్లాడండి. అట్లీస్ట్ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికైనా గౌరవిస్తారు. మేము ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నంలో తప్పులు చేస్తాం. ఒక అబద్ధం కప్పడానికి ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మీకు. ఆ అబద్ధాలు మరి అతికినట్టున్నాయి అంటే లేవు అర్థమైపోతున్నాయి. అట్లా చేయకుండా